నెక్స్ట్ టాపిక్ యూనిట్ 5లో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మనం ఏం చెప్తామంటే రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద మార్చుకునేదాన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో 1 2 3 4 5 6 7 8 9. ఇది ఎలా ఉంది? 3 x 3, 3 rows 3 columns. 3 x 3 అంటే అర్థం 3 rows 3 columns. ఇప్పుడు ఇక్కడ హారిజంటల్గా 1 2 3 4 5 6 7 8 9 అని ఉంది. హారిజంటల్గా 1 2 3 4 5 6 7 8 9 అని ఉంది. అది రోస్. హారిజంటల్గా 1 2 3 4 5 6 7 8 9 అని ఉంది కాబట్టి అది రోస్. ఆ రోస్ని మనం ఏం చేయాలి? వర్టికల్గా కాలమ్స్లోకి మార్చుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి అర్థం? అడ్డంగా 1 2 3 4 5 6 7 8 9 రోస్ ఉన్నాయి. ఇదేం చేయాలి? నిలువుగా వర్టికల్గా కాలమ్స్లోకి మార్చుకోవాలి. దాన్నే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ లోపల 1 2 3 4 5 6 7 8 9. 3 x 3 అంటే అర్థం 3 rows 3 columns. 1 2 3 3 rows, 1 2 3 3 columns. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హారిజంటల్గా ఉన్న 1 2 3 4 5 6 7 8 9ని మనం వర్టికల్గా ఉన్న కాలమ్స్లోకి మార్చుకోవాలి. అంటే ట్రాన్స్పోజ్ చేయాలి. ఏ అని ఉన్న ఒరిజినల్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి కాబట్టి ఏ పైన టీ పెడతాం, క్యాపిటల్ లెటర్ టీ. దాన్ని ఏమంటారు? ఏ ట్రాన్స్పోజ్ అంటారు. ఏ పైన క్యాపిటల్ లెటర్ టీ పెడతాం కాబట్టి దాన్ని ఏ ట్రాన్స్పోజ్ అంటారు. ఇది హారిజంటల్గా ఉన్న 1 2 3ని ఇలా వర్టికల్గా ఉన్న 1 2 3ల కింద రాస్తాం. హారిజంటల్గా ఉన్న 4 5 6ని ఇలా వర్టికల్గా ఉన్న 4 5 6గా రాస్తాం. హారిజంటల్గా ఉన్న 7 8 9ని ఇలా వర్టికల్గా ఉన్న 7 8 9ని రాసాం. అంటే అడ్డంగా ఉన్న రోస్ని నిలువుగా కాలమ్స్ కింద మార్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అలాగే 3 x 3 రాస్తాం. 3 x 3 అంటే అర్థం 3 rows 3 columns. 1 2 3 3 rows, 1 2 3 3 columns. అది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిటర్మినెంట్. దీన్ని ఏమంటారు? డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ని దేంతో డినోట్ చేస్తారు? ఇలా చిన్న చిన్న గీతలు పెట్టి మధ్యలో ఏదైనా లెటర్ ఏ కానీ బి కానీ పెట్టేదాన్నే డిటర్మినెంట్ అంటారు. అంటే దీన్ని డెట్ ఏ అంటారు. ఇక్కడ ఒక గీత ఇక్కడ ఒక గీత పెట్టి మధ్యలో ఏదైనా లెటర్ పెడితే దాన్ని డెట్ అంటారు. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏమంటారు? డెట్ ఏ అంటారు. ఆర్ డెట్ ఏ కింద రాసుకోవచ్చు. డెట్ ఏ అంటే అర్థం డిటర్మినెంట్ అని అర్థం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ సింబల్ వచ్చేసి 2 చిన్న గీతలు ఇలా పెట్టి మధ్యలో ఏదైనా లెటర్ రాయొచ్చు. ఇక్కడ ఏ అని రాశారు. ఇలా 2 చిన్న గీతలు పెట్టి మధ్యలో ఏ అని రాస్తే దాన్ని డెట్ ఏ అంటారు. ఆర్ డైరెక్ట్గా డెట్ ఏ కింద డినోట్ చేస్తారు. డెట్ ఏ అంటే అర్థం డిటర్మినెంట్ ఆఫ్ ఏ అని అర్థం. ఇది ఇలాగ ఉన్న దాన్ని సింబల్ని డెట్ ఏ అంటారు. ఇలా డెట్ ఏ అంటే ఇలా గీతలు పెడతారండి. డెట్ ఏలో ఉన్న ప్యాటర్న్ ఇలా రాస్తారు. ఇలాగా 2 గీతలు పెట్టి మధ్యలో ఏ ఉంటే దాన్ని డెట్ ఏ అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగే గీతలు పెట్టి దీన్ని డెట్ అంటారు, డిటర్మినెంట్ అంటారు. మధ్యలో వాల్యూస్ రాస్తారు, అంటే మధ్యలో ఫార్మాట్ రాస్తారు. ఏంటి ఆ ఫార్మాట్? A11 A12 A21 A22. ఇక్కడ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 x 2 అంటే అర్థం 2 rows 2 columns. 2 x 2 అంటే అర్థం 2 rows 2 columns. 1 2 అది రోస్ హారిజంటల్గా. వర్టికల్గా వచ్చేసి 1 2 columns. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా నిలువు గీతలుండి మధ్యలో ఏకి సంబంధించిన ఫార్మాట్ ఉంటే దానికి మనం డెట్ కట్టాలి. ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్కి? 2 rows 2 columnsకి. డెట్ అంటే అర్థం డిటర్మినెంట్ కట్టాలి. ఇలా ఉన్న దాని సింబల్ని డెట్ అంటారు. ఇలా మధ్యలో గీతలుండి మధ్యలో ఏదైనా లెటర్ ఏ కానీ బి కానీ ఉంటే దాన్ని డెట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇలా గీతల నుండి మధ్యలో ఏ ఉంది కాబట్టి దాన్ని డెట్ ఏ అంటారు. ఇప్పుడు దానికి సంబంధించి ఇక్కడ చిన్న వేస్తాం, ఇక్కడేమో మ్యాట్రిక్స్ వేయాలి కాబట్టి కొంచెం పెద్ద నిలువు గీతలు వేస్తాం. ఏకి సంబంధించిన ఫార్మాట్ వాల్యూస్ వేస్తాం.
ఏకి సంబంధించిన ఫార్మాట్ వాల్యూస్ ఏమున్నాయి? A11, A12, A21, A22. 2 cross 2 అంటే అర్థం 2 rows 2 columns. 2 cross 2 2 rows 2 columns అంటే 1 1 2 అడ్డంగా రోస్, 1 2 నిలువుగా కాలమ్స్. ఇప్పుడు మనం దీనికి డెట్ కడతాం అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే హారిజంటల్ మల్టిప్లికేషన్ చేయాలి. హారిజంటల్ మల్టిప్లికేషన్ చేసి రెండింటి మధ్య సబ్ట్రాక్షన్ చేస్తే అప్పుడు 2 rows 2 columns మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ కడతాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా హారిజంటల్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇలా ఒక గీత పెట్టాను కదా, అంటే A11 A22కి మధ్య మల్టిప్లికేషన్, A11 ఇంటూ A22. మళ్ళీ ఇక్కడ ఒక గీత పెట్టాను కదా, దేనికి సంబంధించిన మల్టిప్లికేషను? A12 ఇంటూ A21. ఇప్పుడు ఇక్కడ చూడండి, దానికి సంబంధించింది ఇలా రాశాను, ఈక్వల్ టు ఇక్కడ ఒక గీత ఉంది, A11 ఇంటూ A22 బ్రాకెట్లో వేసేసాను, మైనస్ అంటే మధ్యలో మైనస్ వస్తుంది, A12 ఇంటూ A21 బ్రాకెట్లు క్లోజ్. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని డెట్ అంటారు. ఈ సింబల్ ఇలా పెద్ద గీతలు ఉన్నదాన్ని డిటర్మినెంట్ అంటారు, లేకపోతే డెట్ అంటారు. దేనికి సంబంధించిన డెట్? ఏకి సంబంధించిన డెట్. ఏకి సంబంధించిన ఫార్మాట్ వేస్తాం. ఆ ఫార్మాట్లో మనం సమ్ చెప్పేటప్పుడు వాల్యూస్ వేసుకుంటాం. ఆ ఫార్మాట్ ఏంటి? A11, A12, A21, A22 ఫార్ములా లాగన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 rows 2 columns అంటే 1 2 rows 1 2 columns. ఇప్పుడు హారిజంటల్ మల్టిప్లికేషన్ చేస్తాం. A11 ఇంటూ A22, A11 ఇంటూ A22 బ్రాకెట్ క్లోజ్ చేస్తాం, మైనస్ వేస్తాం ఫార్ములా ప్రకారం. నెక్స్ట్ హారిజంటల్ మల్టిప్లికేషన్ వేస్తాం, A12 ఇంటూ A21, A12 ఇంటూ A21. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి మైనస్ చేస్తే అప్పుడు వచ్చిన వాల్యూ డెట్ ఏ అవుతుంది. డెట్ ఏ దేనికి సంబంధించింది? 2 rows 2 columns. ఇదంతా ఫార్ములాకి సంబంధించిందన్నమాట. నెక్స్ట్ ఏంటి? మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్. మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ అంటే దేనికి సంబంధించిన డిటర్మినెంట్ అది? మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ అంటే డిటర్మినెంట్ దేనికి సంబంధించింది? 3 cross 3 3 rows 3 columns అంటే మైనర్ ఆఫ్ యాన్ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్లో 2 rows 2 columns యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేసాం. దాన్నే డెట్ ఏ అంటాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ వచ్చేటప్పటికి డిటర్మినెంట్ ఆఫ్ 3 cross 3 3 rows 3 columnsకి మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. 3 cross 3 అంటే అర్థం 3 rows 3 columnsకి డిటర్మినెంట్ అంటే డెట్ ఫైండ్ అవుట్ చేయడానికి మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఇలా పక్కన నిలువు గీతలు ఉండి మధ్యలో ఏదైనా లెటర్ ఏ కానీ బి కానీ ఉంటే దాన్ని డెట్ అంటారు. ఆ లెటర్కి సంబంధించింది ఉంటే డెట్ ఏ అంటారు. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు సేమ్ అలాగే కొంచెం పెద్ద గీతలు పెడతాం. పెద్ద గీతలు అంటే కొంచెం నిలువుగా పెద్ద గీతలు పెడతాం. ఏకి సంబంధించిన ఫార్మాట్ వేస్తాం. దేంట్లో వేస్తాం? 3 rows 3 columnsలో వేస్తాం. ముందరదేమో 2 rows 2 columns. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 cross 3 కాబట్టి 3 rows 3 columns. A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ఇప్పుడు ఇక్కడ ఉన్న 9 వాల్యూస్కి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ 9 వాల్యూస్కి మైనర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 9 వాల్యూస్కి మైనర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 9 వాల్యూకి సంబంధించిన మైనర్ రావాలంటే ఈ 9 వాల్యూస్ని 2x2 మ్యాట్రిక్స్లోకి మార్చుకోవాలి. 2x2 మ్యాట్రిక్స్ అంటే 2 rows 2 columns మ్యాట్రిక్స్లోకి మార్చుకుని పైన చెప్పిన డిటర్మినెంట్ ఫార్ములా అప్లై చేయాలి. అప్పుడు దానికి సంబంధించిన 9 వాల్యూస్ మైనర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ద మైనర్ ఈజ్ డినోటెడ్ బై MIJ. మైనర్ అనేది దేంతో డినోట్ చేస్తారు? MIJ. 9 వాల్యూస్ ఒక మైనర్ MIJతో డినోట్ చేస్తారు. MIJలో I అంటే రో, J అంటే కాలం. బై టేకింగ్ డిటర్మినెంట్ ఆఫ్, డెట్ అంటే డిటర్మినెంట్, డెట్ ఆఫ్ 2 cross 2 2x2 మ్యాట్రిక్స్ ఫ్రమ్ 3x3 మ్యాట్రిక్స్ అంటే 3 rows 3 columns 2 rows 2 columns దట్ ఈస్ 9 వాల్యూస్. అంటే దీనికి అర్థం ఉన్న డెట్కి అంటే ఈ పొడవు గీతల్ని డిటర్మినెంట్ అంటారు.
అంటే డెట్ అంటారు. ఈ మధ్యలో వాల్యూస్ యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3x3 3 rows 3 columns యొక్క డెట్ కానీ డిటర్మినెంట్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ 3 rows 3 columnsని 2x2 2x2లో కింద మార్చుకోవాలి. 2x2 అంటే అర్థం 2 rows 2 columns కింద మార్చుకుని దానికి డిటర్మినెంట్ అంటే డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలా డెట్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేదాన్ని ఏమంటారు? మైనర్ అంటారు. ఆ మైనర్ని దేంతో డినోట్ చేస్తాం? MIJ. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ లైన్కి అర్థం బై టేకింగ్ డిటర్మినెంట్ ఆఫ్ డెట్ ఆఫ్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ 2x2 మ్యాట్రిక్స్ ఫ్రమ్ 3x3 అంటే 3 rows 3 columns 2 rows 2 columns దట్ ఈస్ 9 values. అంటే ఈ లైన్ యొక్క అర్థం ఈ 9 values యొక్క డిటర్మినెంట్ అంటే డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఉన్న ఈ 3x3 3 rows 3 columnsని 2 rows 2 columns కింద 2x2 కింద మార్చుకుని అలా ఒక్కొక్క దానికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి డిటర్మినెంట్. అప్పుడు మనకి 9 values వస్తాయి. దాన్నే మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ అంటాం. ఆ మైనర్ ద మైనర్ ఈజ్ డినోటెడ్ బై దేంతో డినోట్ చేస్తారు? MIJ. దేంతో డినోట్ చేస్తారు? MIJతో డినోట్ చేస్తారు. మైనర్ ఈజ్ డినోటెడ్ బై MIJ. నెక్స్ట్ పేరు కోఫ్యాక్టర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ పేరు కోఫ్యాక్టర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్. ఇప్పుడు కోఫ్యాక్టర్ దేనికి అప్లై చేస్తాం? ఈ మైనర్కి అప్లై చేస్తాం. కోఫ్యాక్టర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ అంటే పైన చెప్పిన మైనర్కి కోఫ్యాక్టర్ అప్లై చేస్తాం. కోఫ్యాక్టర్ ఆఫ్ AIJ అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి అప్లై చేస్తాం. AIJ అంటే అర్థం I row J కాలంకున్న ఏ వాల్యూస్కి ఒక్కొక్క దానికి మనం కోఫ్యాక్టర్ అప్లై చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు దాని సింబల్ వచ్చేసి CIJ అంటే C అంటే కోఫ్యాక్టర్ దేనికి అప్లై చేస్తాం? I row J కాలంకి. ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా వచ్చేసి -1 హోల్ పవర్ I + J ఇంటూ MIJ అంటే పైన చెప్పిన మైనర్ వాల్యూస్ ఉన్నాయి కదా అదండి. ఆ మైనర్ వాల్యూస్కి MIJకి సంబంధించిన మైనర్ వాల్యూస్కి -1 హోల్ పవర్ I + Jని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ ఫార్ములాకున్న అర్థం ఏంటంటే ఈ మైనర్ వాల్యూకి -1 హోల్ పవర్ I + J మల్టిప్లై చేయడం వల్ల సైన్స్ చేంజ్ అవ్వడం అంటే ప్లస్ సైన్ మైనస్ కింద అవుతుంది, మైనస్ సైన్ ప్లస్ కింద అవుతుంది. MIJలో ప్లస్లు కానీ మైనస్ కానీ వాల్యూస్ ఉంటాయి కదా దానికి -1 హోల్ పవర్ I + Jని మల్టిప్లై చేయడం వల్ల మైనర్ వాల్యూస్లో ప్లస్ వాల్యూ మైనస్ కింద చేంజ్ అవుద్ది, మైనస్ వాల్యూ ప్లస్ కింద చేంజ్ అవుద్ది. దాన్నే కోఫ్యాక్టర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ అంటారు. కోఫ్యాక్టర్ ఆఫ్ AIJ అని అర్థం I row J కాలం ఉన్న ఏ వాల్యూకి కోఫ్యాక్టర్ అప్లై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు దాని సింబల్ ఏంటి? CIJ అని అర్థం I row J కాలం. CIJ అని అర్థం I row J కాలం సంబంధించిన Cకి యొక్క కోఫ్యాక్టర్. ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా వచ్చేసి -1 హోల్ పవర్ I + J ఇంటూ MIJ అంటే ఏంటి అర్థం? మైనర్. దేనికి సంబంధించిన మైనర్? I row J కాలం. ఇందాక చెప్పుకున్న డెఫినేషన్. దానికి మనం -1 హోల్ పవర్ I + Jతో మల్టిప్లై చేయాలి. -1 హోల్ పవర్ I + J అంటే అర్థం I row J కాలం ప్లస్ చేసి -1తో పవర్ చేయాలి. -1 హోల్ పవర్ I + J ఇంటూ MIJ. ఇప్పుడు ఇక్కడ MIJ ఉన్న మైనర్ వాల్యూస్ని దేంతో మల్టిప్లై చేయాలి? -1 హోల్ పవర్ I + Jతో మల్టిప్లై చేయడం వల్ల ఇక్కడున్న MIJ యొక్క సైన్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ MIJలో మైనర్లో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే ఇక్కడ -1 హోల్ పవర్ I + Jతో మల్టిప్లై చేయడం వల్ల MIJ మైనర్లో మైనస్ వాల్యూ ప్లస్ అవుతుంది, ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది. దాన్నే కోఫ్యాక్టర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్. ఇప్పుడు దీని డెఫినేషన్ వచ్చేసి కోఫ్యాక్టర్ ఈజ్ చేంజ్ ఆఫ్ మైనర్ MIJ అంటే మైనర్ వాల్యూస్. ఇక్కడ చెప్పిన మైనర్ వాల్యూస్ ఉన్నాయి కదా ఆ మైనర్ వాల్యూస్ ఒరిజినల్గా ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే కోఫ్యాక్టర్ అప్లై చేయడం వల్ల
ప్లస్ వాల్యూ మైనస్ అవుద్ది, మైనస్ వాల్యూ ప్లస్ అవుద్ది. దాన్ని కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ వచ్చేసి ద అడ్జాయింట్ ఏ అంటే క్యాపిటల్ లెటర్ ఏకి అప్లై చేస్తున్నాం. అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ వచ్చేసి డెఫినేషను ద అడ్జాయింట్ దేనికి అప్లై చేస్తున్నాం? క్యాపిటల్ లెటర్ ఏకి అప్లై చేస్తాం. ఈజ్ ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ సిఐజి అంటే ఏం లేదు, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన కోఫ్యాక్టర్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ కోఫ్యాక్టర్ వాల్యూస్లో ఉన్న సిఐజి అంటే కోఫ్యాక్టర్ వాల్యూస్ ముందర చెప్పిన డెఫినేషన్, దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేయడం అంటే ఏం లేదు, రోస్ని కాలమ్స్ కింద మార్చుకుంటాం. దాన్నే అడ్జాయింట్ ఏ అంటారు. అడ్జాయింట్ ఏ అంటే అర్థం ద అడ్జాయింట్ ఏ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ సిఐజి అంటే కోఫ్యాక్టర్ వాల్యూస్ అంటే ఇందాక డెఫినేషన్ చెప్పుకున్నాం కదా, ఆ కోఫ్యాక్టర్ వాల్యూస్లో ఉన్న రోస్ని కాలమ్స్ కింద మార్చుకునేదాన్ని ఏమంటారు? అడ్జాయింట్ అంటారు. అది దేనికి అప్లై చేస్తున్నాం? ఏ అనే లెటర్, క్యాపిటల్ లెటర్ ఏకి అప్లై చేస్తున్నాం. అంటే క్యాపిటల్ లెటర్ ఏ అంటే క్యాపిటల్ లెటర్ ఏ ఉన్న మ్యాట్రిక్స్కి అప్లై చేస్తున్నాం. ఇప్పుడు దీని ఫార్ములా వచ్చేసి అడ్జాయింట్ ఏడిజే అంటే అర్థం అడ్జాయింట్ దేనికి అప్లై చేస్తున్నాం? క్యాపిటల్ లెటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిఐజే, పైన క్యాపిటల్ లెటర్ టీ అంటే అర్థం ట్రాన్స్పోజ్, సిఐజే క్యాపిటల్ లెటర్ టీ అంటే అర్థం ట్రాన్స్పోజ్, సిఐజే ట్రాన్స్పోజ్. అడ్జాయింట్ ఏ అంటే అర్థం ఏడిజే ఏ అంటే అర్థం అడ్జాయింట్ ఏ దేనికి అప్లై చేస్తాం? సిఐజే అంటే అర్థం కోఫ్యాక్టర్ అంటే ముందర ఎలా చేయాల డెఫినేషన్ చెప్పాం కదా, అలాంటి కోఫ్యాక్టర్స్ ఉన్న మ్యాట్రిక్స్కి ఉన్న కోఫ్యాక్టర్స్ ఉన్న మ్యాట్రిక్స్లో రోస్ ఉంటాయి కదా, ఆ రోస్ని మనం ట్రాన్స్పోజ్ చేయడం వల్ల కాలమ్స్ కింద మారుతుంది. అలా కాలమ్స్ కింద మారిన మ్యాట్రిక్స్ని ఏమంటారు? అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఈ సింబల్ మీకు తెలుసుగా, ఇలా చిన్న గీతలు ఉండి మధ్యలో ఏ ఉంటే డెట్ ఏ అంటారు. డెట్ ఏ జీరోకి ఈక్వల్ అయితే అది సింగులర్ మ్యాట్రిక్స్ అవుద్ది. అలాగే ఇక్కడ డెట్ ఏ జీరోకి నాట్ ఈక్వల్ టు అయితే అది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుద్ది. సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ వినండి. ఇలా ఇటు పక్కన చిన్న గీతలు ఉండి మధ్యలో క్యాపిటల్ లెటర్ ఏ ఉంటే దాన్ని డెట్ ఏ అంటారు. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో, డెట్ ఏ జీరోకి ఈక్వల్ అయితే అది సింగులర్ మ్యాట్రిక్స్ అవుద్ది. డెట్ ఏ జీరోకి నాట్ ఈక్వల్ టు వచ్చిందనుకో, జీరో కంటే ఇంకేమైనా వాల్యూస్ వచ్చినా 1 2 3 4 5 6 అలాంటి వాల్యూస్ వస్తే జీరోకి నాట్ ఈక్వల్ టు ఇలా సింబల్ ఈక్వల్ టు ఉండి ఇది 2 గీతలు ఉండి పైన ఒక గీత ఉంటే దాన్ని నాట్ ఈక్వల్ టు అంటారండి. నాట్ ఈక్వల్ టు జీరోకి ఈక్వల్ కాలేదంటే అర్థం జీరో పైన ఏదైనా వాల్యూస్ ఉండొచ్చు 1 2 3 4 5 6 అలాంటి దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ డెఫినేషన్ ఇన్వర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇన్వర్స్ అనేది ఫార్ములాల కింద ఉంటుంది. ఓకే, ఒక నిమిషం. ఇన్వర్స్ అనేది ఇన్వర్స్ కూడా ఇంపార్టెంట్. ఇన్వర్స్ ఫార్ములాల కింద అప్లై చేస్తాం. ఏ ఇన్వర్స్ అంటే ఏ పైన -1 ఉంటే దాన్ని ఏ ఇన్వర్స్ అంటారు. ఏ పైన -1 ఉంటే దాన్ని ఏ ఇన్వర్స్ అంటారు. ఏ ఇన్వర్స్ ఫార్ములా వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ. డెట్ ఏ అంటే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డెట్ ఏ ఇంటూ ఏడిజే అంటే అర్థం అడ్జాయింట్ ఏ పక్కన ఏ పైన -1 ఉంటే దాన్ని ఏ ఇన్వర్స్ అంటాం. ఇక్కడ పద్దాక ఏ అన్న ఎందుకు రాస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లెటర్ ఏకి అప్లై చేస్తున్నాం. ఈ ప్లేస్లో మనకి ఏ లెటర్ అయినా ఉండొచ్చు, మనకి ఈజీగా ఉంటుందని ఏ లెటర్కి ప్రతి దాంట్లోనూ ఎగ్జాంపుల్గా తీసుకుని ఫార్ములా తీసుకుని చెప్తున్నాను. అంతేగాని ఏ బదులు మనం బి తీసుకోవచ్చు, సి తీసుకోవచ్చు. ఇన్వర్స్ క్యాపిటల్ లెటర్ ఏ పైన -1 ఉంటే దాన్ని ఏ ఇన్వర్స్ అంటారు. అంటే ఇక్కడ పైన ఉన్న -1ని ఇన్వర్స్ సింబల్ అంటారు. ఇప్పుడు దీన్ని మొత్తం ఎలా పలుకుతారు? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు దానికి సంబంధించిన ఫార్ములా
1/det. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, డెఫినేషన్లో చెప్పాను ఇందాక. 1/det ఇంటూ ఏడీజే. ఏ అంటే అర్థం అడ్జాయింట్ ఏ. ఏ పైన ఉన్న -1 ఇన్వర్స్ అంటారు. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det ఇంటూ ఏడీజేఏ అంటే అర్థం అడ్జాయింట్ ఏ. ఇప్పుడు ఈ ఏ ఇన్వర్స్ ఫార్ములా దేనికి అప్లై చేస్తారు? ఫర్ 3/3 మ్యాట్రిక్స్, 3 rows 3 columns, 3 x 3, 3/3 కాదు, 3 x 3 మ్యాట్రిక్స్కి అప్లై చేస్తారు. 3 x 3 మ్యాట్రిక్స్ అంటే అర్థం 3 rows 3 columnsకి మ్యాట్రిక్స్కి ఏ ఇన్వర్స్ ఫార్ములా అప్లై చేస్తారు. నెక్స్ట్ ఫర్ 2 x 2 అంటే అర్థం 2 rows 2 columnsకి ఈ ఫార్ములా అప్లై చేస్తారు. దానికి కూడా సింబల్ ఒకటే. ఏ పైన -1ని ఇన్వర్స్ అంటారు. అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det బ్రాకెట్ లోపల d - b - c a. అలా ఉన్న ఫార్ములా ఫర్ 2/2 అంటే అర్థం 2 x 2, 2 rows 2 columns ఉన్న మ్యాట్రిక్స్కి అప్లై చేస్తారు.